గోదావరి పైన కాళేశ్వరం పైన కట్టారు. లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేశాను. ఈరోజు తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ దిశ మీరు ఒకసారి చూస్తే అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు నేను స్ఫూర్తితో కట్టిన ప్రాజెక్టులే తప్ప ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే తర్వాత ఫర్దర్గా ముందుకు తీసుకుపోయి గోదావరి పైన కృష్ణా పైన అనేక ప్రాజెక్టులు కట్టాం. దాని ఫలితాలు ఇప్పుడు వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే కొంతమంది మా రామానాయుడు గారు చాలా క్లియర్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయం కూడా చెప్పాడు. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అధ్యక్ష దానికి ముందుగానే నేను మళ్ళీ చెప్తున్నా, నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి రెండు రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా లోయర్ రైపేరియన్ ఇది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.